హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ టు స్వాతీస్ డైరీ. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండ్ అలాగే మీ అందరూ సేఫ్గా అండ్ హ్యాపీగా దివాళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోద్దాము. మనం వాటర్ క్యాండిల్స్ చాలా సింపుల్గా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అండ్ చాలా ఎలిగెంట్గా కూడా ఉంటాయి అవి. ముందుగా అయితే మనకి ఫుడ్ పార్సిల్స్కి ఇలా మనకి బాక్స్ పైన ప్లేట్స్ ఉంటాయి కదండి. సో ఆ ప్లేట్స్ మీద ఏంటంటే మనం ఇలా డిజైన్ చేసుకుని సర్కిల్గా అయితే గీసుకోవాలి. ఇవి ఎందుకంటే మనం పైన వాటర్ వేసిన తర్వాత ఇవి ఫ్లోట్ అవుతాయి అన్నమాట. మనం దీపం పెట్టుకోవడానికి మనం ఇవి లైట్గా ఉన్నవి తీసుకోండి. అదే వెయిట్ ఎక్కువ ఉన్నవి తీసుకుంటే అవి షింక్ అయిపోతాయి. సో అందుకే లైట్ ఉన్నవి అయితే తీసుకోండి. అండ్ ఇప్పుడు ఇవైతే రౌండ్గా కట్ చేసేయాలి. నాట్ ఓన్లీ ప్లాస్టిక్ ప్లేట్, మీ దగ్గర కవర్స్ ఉన్న బట్టల మీద చూడండి ట్రాన్స్పరెంట్ కవర్స్ వస్తాయి కదా, సో అవి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకుని వీటి మధ్యలో అయితే మనం ఒత్తి పెట్టుకోవడానికి హోల్ అయితే పెట్టుకోవాలి. సో నేను దీనికోసం అని దబ్బలం అయితే వాడుతున్నాను. చూడండి దబ్బలం ఉంటాం కదా, సో ఇదైతే యూస్ చేస్తున్నాను. అది మీరు వేడి చేసి కూడా మీరైతే హోల్ చేసుకోవచ్చు. మరీ పెద్దది పెట్టద్దు హోల్, ఎందుకంటే మీరు ఆయిల్లో పెట్టినప్పుడు వాటర్లో పెట్టినప్పుడు అవి కింద జారిపోయే ఉంటుంది. సో అందుకని చెప్పేసి మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా హోల్ అయితే మీరు పెట్టుకోండి. సో అన్నీ ఇలా పెట్టుకున్న వాటిని పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే ఆయిల్తో మనం ఒత్తులు అయితే తడిపి పక్కన ఉంచుకోవాలి ఇవి కూడా ఒక ప్లేట్లో. సో ఇలా నేను చూపిస్తున్నట్టుగా. సో వన్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక మన దగ్గర ఏవైనా సరే ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఉంటే మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు. దగ్గర ఇలా ట్రాన్స్పరెంట్ ఉన్నాయి కాబట్టి నేను ఇవి యూస్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటివి గాజు లేకపోతే చూడండి, మనం ప్లాస్టిక్వి గ్లాసెస్ మనం బయట ఫంక్షన్స్లో అవి యూస్ చేస్తాం కదా, సో అవి కూడా యూస్ చేసుకోవచ్చు. మనకు అవి చాలా తక్కువగా దొరుకుతాయి. ఇవైతే గాజు అనమాట, నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. సో నేను ఇవైతే యూస్ చేస్తున్నాను. అండ్ ఎనీ కలర్ అండి, మీరు పెయింటింగ్ వేసే కలర్స్ కానీ లేదంటే పిల్లలు పెయింటింగ్ వేస్తారు కదా బుక్స్ మీద, అవి ఆ కలర్స్ కూడా యూస్ చేసి మొత్తం అంతా కూడా మనం వాటర్లో మిక్స్ చేసుకుంటే మనకి కలర్ క్యాండిల్స్ అనేవి చాలా ఈజీగా రెడీ అవుతాయి ఇంట్లో. మొత్తం మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ క్యాండిల్స్ అవి మీరు రెడీ చేసుకోవచ్చు. వాటర్ క్యాండిల్స్ అనేది నేనైతే మొత్తం పింక్, గ్రీన్, ఆరెంజ్, రెడ్ అండ్ ఎల్లో, బ్లూ, బ్రౌన్ నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ కూడా యూస్ చేసి వీటికైతే వేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మీరు ఆన్ చేసి చూసిన తర్వాత మీకే తెలుస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అది. సో దాని తర్వాత దీనిపైన అయితే ఆయిల్ వేసుకోండి. ఏ ఆయిల్ వేసుకున్నా పర్లేదు, కుకింగ్ ఆయిల్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ యూస్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ప్రతి దాంట్లోని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇందాక మనం హోల్ చేసి పెట్టుకున్నాం కదా, దానికైతే ఇది పెట్టేసి మనం ప్రతి ఒక్కటి ఇలా మొత్తాన్ని సెట్ చేసి పెట్టుకోండి. సెట్ చేసిన తర్వాత ఒకేసారి అయితే ఇందులో పెట్టేసుకుందాము. ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకోండి. మీరు బరువు ఎక్కువ ఉన్నాయి తీసుకున్నారేంటంటే అవి షింక్ అయిపోతాయి. సో అందుకని చెప్పేసి లైట్గా ఉన్నవి ఎక్కువ ప్రిఫర్ చేయండి, ఆ పేపర్ ప్లేట్స్ అనేవి. సో ఇప్పుడు అన్నీ కూడా మనం క్యాండిల్స్ అయితే వెలిగించేసుకుందాము. అదే ఈ వాటర్లో మీరు కొంచెం సెంట్ వేసారంటే అవి సెంటెడ్ క్యాండిల్స్ కూడా అవుతాయి. నేను డెకరేషన్ ఎలా చేసినా కూడా చూపిస్తాను చూడండి. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో ఈ దివాళీకి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ నేను మొన్న వీడియో చేశాను కదా దివాళీ సేల్ అని చెప్పేసి 2022 జియో మార్ట్ది, రిలయన్స్ మార్ట్ది. సో అక్కడ తీసుకున్న ఈ లైట్స్ కూడా పెట్టి నేనైతే డెకరేట్ చేశాను. ఈ వాటర్ క్యాండిల్స్ మధ్యలో అలాగే ఆ ఫ్లవర్ లైట్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే నాకు అనిపించింది అండ్ చాలా ప్లెజెంట్గా కూడా ఉంది. సో ఈ దివాళీకి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి కలర్ఫుల్ క్యాండిల్స్తో. అది వాటర్ క్యాండిల్స్తో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.